నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గిరిజనుల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్. బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో గిరిజన ప్రాంతాల్లో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక ప్రగతి నివేదికను ప్రజలకు విడుదల చేశారు. సభాధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలవరం జిల్లాను గిరిజన అభివృద్ధికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే పోలవరం జిల్లా ఏర్పాటు జరిగిందని, జిల్లా అభివృద్ధి కోసం ఇప్పటికే రూ. 4,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసి రహదారులు, తాగునీరు, గృహ నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో పనులు వేగవంతం చేశామని తెలిపారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచే P4 నమూనాను విజయవంతంగా అమలు చేస్తున్నామని, మిషన్ పాత్ హోల్ ఫ్రీ, జలధార, PM జన్మన్, స్వర్ణాంధ్ర విజన్ 2047 వంటి కార్యక్రమం, ఉద్యానవనం, జీడి మామిడి, మత్స్యరంగం తదితర కార్యక్రమాలలో 200 కోట్ల పైగా నిధులు జీవనోపాధి కోసం మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విఆర్పురం ప్రాంతం ఇచ్చేసి అక్కడ పోలవరంలో నిర్వాసులైన వారు, అదేవిధంగా రంపచోడవరం ప్రజలు పాడేరేలా విధంగా ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా చేసి ఈరోజు ఎక్కువ శాతం గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం మన రంపచోడవరం. మన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పించడం వల్ల దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నాడు అన్న ఎన్టీ రామారావు గారి దయ వల్ల మనము పక్కా చేనేత దుస్తులు మనం ధరించుకున్నాము, పక్కా గృహాలు మంజూరు చేశారు. అదేవిధంగా ₹2 కిలో బియ్యాన్ని కూడా ఏజెన్సీలో జీవో నెంబర్ 3 కూడా ఉద్యోగాలు బాట పట్టారంటే అది తెలుగుదేశం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పేది గిరిజనులకి మన ముఖ్యమంత్రి గారు మాకు తెలియజేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ జీవో 3 ఉందని మరొకసారి పాటు ఎన్నికల 5 ఏళ్ల పాలనలో పడినటువంటి కష్టాలు, నష్టాలు ఇవన్నీ గుర్తించి 2024 సమయం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4, 5, 5, 6 పిల్లలున్నా సరే ప్రతి పిల్లవాడికి ₹15,000 చొప్పున తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీపం పథకం మీ అందరికీ తెలుసు, పరిచయం చేసిందే మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా దీపం పథకం ద్వారా మనకి ఇస్తా ఉన్నారు. అన్నదాత సుఖీభవ పథకం సంవత్సరానికి PM కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ 2 కలిపి సంవత్సరానికి ఏడాదికి ₹20,000 మనం ఇవ్వడం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులందరికీ, మీడియా మిత్రులకి, అధికారులకి, అలాగే మన ప్రాంత గిరిజనులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమము జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. మీరు చూసినట్లయితే మన గౌరవ ప్రధానమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఫామ్ చేసి 12 సంవత్సరాలు కావడం, ఈ 12 సంవత్సరాలు కూడా వికాస్, విశ్వాస్ అనేటటువంటి నినాదంతో మన భారతదేశ యొక్క చరిత్రని తిరగరాయడం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆల్మోస్ట్ 4th అబ్జల్యూట్ టర్మ్స్లో కూడా PPP టర్మ్స్లో మనకి ఆవిర్భవించడము, దాన్ని పురస్కరించుకొని మరియు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత, NDA గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ 2 ఏళ్ల నమ్మకము, సంక్షేమం, అభివృద్ధి అనేటటువంటి నినాదంతో ఈ 2 చారిత్రకమైనటువంటి ఘట్టాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనందరం కూడా ఇక్కడ ఆసీనమయ్యాం. సో ఈ కార్యక్రమం